ఎన్కౌంటర్లు అనేవి ఇప్పటి వరకు వేల సంఖ్యలో జరిగాయి. ఆ ఎన్కౌంటర్లన్నీ పోలీసులు, నక్సలైట్లు నిజంగా రెండు పక్షాలుగా ఎదురుపడడం వల్ల జరిగేవి. ఎన్కౌంటర్లో చాలా మందిని కాల్చి చంపారు. కొత్త విషయం ఏమిటంటే ఎన్కౌంటర్లు జరిగితే ప్రజల్లో కొన్ని చోట్ల అయినా నిరసన ప్రదర్శనలు జరిగేవి. ప్రస్తుతం అవి కనబడడం లేదు. ప్రజల్లో కనీస స్పందన కూడా లేకపోవడం అమానుషంగా ఉంది. మమ్మల్ని చంపొద్దు ప్లీజ్, షరతులు లేకుండా శాంతి చర్చకు వస్తామని మావోయిస్టులు పదే పదే లేఖలు రాస్తున్నారు. కానీ ఇలాంటి లేఖలను కేంద్రం అసలు పట్టించుకోవడం లేదు. నక్సలైట్లు అనేవాడు లేకుండా అంతం చేస్తామని కేంద్రం పట్టుదలగా ఉంది. ఆ ప్రకారమే ముందుకెళ్తోంది. పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. కానీ జనం నుంచి స్పందన లేదు. నక్సలైట్లు ప్రస్తుత సమాజానికి అవసరం లేదని అంత నిర్ణయానికి వచ్చేశారు. ఫలితంగా వారి కోసం మాట్లాడేవారు కూడా లేదు. ప్రాణాలు పోతున్నా వారి సానుభూతి ఉన్న దీనంగా చూస్తుండడమే మిగిలింది. గత ఏడాది నుంచి సాగుతున్న ఆపరేషన్ కగార్ కారణంగా అధికారికంగానే వందల మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో అగ్రనేతలు ఉన్నారు, కింది స్థాయి క్యాడర్లు ఉన్నారు. ఛత్తీస్గఢ్, బెంగాల్, ఏఓబీలలో ఒకప్పుడు మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాన్ని నడిపేవారు. కానీ ఇప్పుడు తమను తాము కాపాడుకోవడానికి గుట్టల్లో దాక్కోవాల్సి వస్తోంది. పోలీసు బలగాలు వచ్చి చంపకపోయినా ఆకలితో అలమటించి మిగిలిన వారు చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎదురుపడితే కనికరం లేకుండా చంపేయడం ఖాయమని తేలిపోవడంతో పలు ప్రాంతాల నుంచి మావోయిస్టులు లొంగిపోతున్నారు. వారికి పోలీసులు ఆ అవకాశం కల్పిస్తున్నారు. కానీ కొంతమంది కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో చుట్టూ మందు పాత్రలు పెట్టుకొని లోపల కూర్చున్నామని, ఎవరూ రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలా చెబితే పోలీసులు ఊరుకుంటారా? వేట సాగిస్తున్నారు. మావోయిస్టుల్లో చివరి వ్యక్తి వరకు అంతం చేసిన తరువాతే బలగాలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. ఒకప్పుడు ఇద్దరు ముగ్గురు నక్సలైట్లను ఎన్కౌంటర్ చేస్తే గగ్గోలు రేగేది. బూటకపు ఎన్కౌంటర్ అని విమర్శలు వచ్చేవి. ప్రభుత్వం కనీసం ప్రజాస్వామ్యవాదుల కోరిక తీర్చడానికి విచారణకు అయినా ఆశించేది. దానికి కారణం ప్రజల్లో వారి పట్ల ఎంతో కొంత సానుభూతి ఉండటం వల్లనే. ఇప్పుడు నక్సలైట్లు ఎన్కౌంటర్ అయిపోతున్నా ప్రజల్లో స్పందన లేదు. అందుకే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ధైర్యంగా ఎన్కౌంటర్లు చేసేస్తున్నారు. మావోయిస్టుల సానుభూతి పరులుగా ఉండి బయట సమాజంలో ఉన్న వారికి ఓపిక ఉండడం లేదు. ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడలేకపోతున్నారు. నక్సలిజం అంటే ఒకప్పుడు దేశభక్తి అనుకునేవాళ్ళు. ఎన్టీఆర్ లాంటి వాళ్ళు నక్సలైట్లు దేశభక్తులే అన్నారు. అప్పట్లో అది నిజమే. కానీ ఇప్పుడు సమాజానికి నక్సలిజం అవసరం లేదు. అడవుల్లో ఉండి తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అంటేనే పెద్ద కామెడీ అవుతోంది. బయట ప్రజల్లో ఉండి పోరాడాల్సిన కాలం వచ్చింది. కానీ మావోయిస్టులు మారలేదు. అందుకే అంతం చేస్తున్నారు. ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సిపిఎం నేత నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు గారు, నమస్కారం అండి. మీకు ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమిత్ షా 2026 మార్చి కల్లా నక్సలిజాన్ని అంతం చేస్తానని చెప్పారు. వందలాది మందిని ఎన్కౌంటర్లో చంపేస్తున్నారు. ఇది ఎన్కౌంటర్లు అని చెబుతున్నారు. ఇది ప్రభుత్వం యొక్క హత్యలు. ఈ విధంగా ప్రజాస్వామ్య దేశంలో ఈ రకమైనటువంటి హత్యలు చేయడం అనేది ఫ్యాసిస్ట్
పద్ధతులకి నిదర్శనం. ఎవరైనా నేరం చేస్తే ఏ నేరస్తులైనా కూడా చట్టాల ప్రకారం బంధించవచ్చు, విచారించవచ్చు, శిక్షించవచ్చు. ఆ పద్ధతి కాకుండా నక్సలిజాన్ని అంతం చేస్తామని ఈ రకంగా చంపడం, హత్యలు చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఈ విధానాన్ని మేము ఖండిస్తున్నాం. ఇక నక్సలిజాన్ని అంతం చేయడం అనేటువంటిది 76లోనే 75, 76, 70 నుంచి ఎంగళరావు గారు ఆంధ్ర రాష్ట్రంలో అంతం చేశారు. కానీ అంతం అయిపోలా. 2021లో 20లో ఒక ఎమ్మెల్యే, అట్లాగే ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఇద్దరిని ఎన్కౌంటర్లో ఇక్కడ చంపేయడం జరిగింది. కొన్ని వందల మంది చెప్పారు. వారు కూడా ఆ రకంగా హత్యలు చేయడం కూడా మేము తప్పని చెప్తున్నాం. అందువల్ల ఈరోజు నక్సలిజం పేరుతో రెండు వైపులా, ముఖ్యంగా ప్రభుత్వం ఈ రకంగా వందలాది మందిని, ఇందులో సాధారణ ప్రజలు వాళ్ళందరూ నక్సలైట్లు కాదండి, గ్రామాల మీద పడి ఓతకోతగా గ్రామస్తులు అందరి మీద కూడా ఎదురొచ్చిన వాళ్ళందరినీ కూడా, కనిపించిన వాళ్ళందరినీ కాల్చేటువంటి పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఇప్పటికి కూడా అలా చేస్తుంది. పేదరికం ఉన్నంత కాలం పేరు ఏదైనా కావచ్చు, నక్సలిజమే కాదు, పేరు ఏదైనా కావచ్చు, కానీ ఇది అంతం కాదు. అయితే ప్రజలు సామూహికంగా ఒకప్పుడు తెలంగాణలో గెరిల్లా పోరాటం జరిగింది. ఇది ప్రజలు పటేలు, పట్వారి ఆ ఇద్దరు గ్రామాల నుంచి పారిపోయారు. మిగిలిన గ్రామస్తులందరూ ఒకటయ్యారు. పేదల దోపిడీకి వ్యతిరేకంగా ఆనాడు బాన్సన్ దొర అన్నటువంటి ప్రజానీకమే ఆ నైజాము నవాబుకు వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాటు చేశారు. అది నిజమైనటువంటి గెరిల్లా పోరాటం. అందువల్ల నక్సలైట్లు ప్రజలను వదిలేసి వెళ్ళడం వల్ల ఈరోజు ఒంటరిపాటు అయ్యారు, ఐసోలేట్ అయ్యారు. ప్రజల మద్దతు అనేది పూర్తిగా కోల్పోయారు. దాన్ని అవకాశంగా తీసుకొని మేము ఏదైనా చేయగలం అనే దానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ రకమైనటువంటి పద్ధతులు అవలంబిస్తుంది. ఇది తప్పుడు పద్ధతి. ఈ పద్ధతిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఆపాలి. నక్సలైట్ చంపేశారు. శవాలు కూడా యుద్ధం చేస్తాయా? చచ్చిపోయిన వాళ్ళు శవం ఇవ్వడానికి కూడా రోజుల తరబడి వాళ్ళ కుటుంబాలు అక్కడ, కుటుంబం ఎవరు చనిపోయినా ఆ బాధ అనేది ఉంటుంది. అందుకని ఆ కుటుంబానికి కూడా శవాలు ఇవ్వడానికి కూడా ఏడిపించడం అనేటువంటిది ప్రభుత్వం సరైనటువంటిది కాదు. అది రాక్షసత్వం, మానవత్వం అనేటువంటి ఏమాత్రం కూడా లేనటువంటి ప్రభుత్వాలు వ్యవహరించేటువంటి పద్ధతి. అందుకని ప్రభుత్వం తన యొక్క పద్ధతులను మార్చుకోవాలి. ఈరోజు ప్రజల మీద దాడి, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం అంతా నక్సలైట్లు కాదు, కానీ చంపేదేమో ఊసుకోత, గ్రామాల మీద పడి వందలాది మందిని. ఇప్పటికే వాళ్ళు చెప్పిన అంకెలన్నీ కూడా తప్పు. ఇంకా పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున ఈ హత్యలు అనేటువంటిది చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి మైన్స్ కొట్టేయడం. అందుకని నక్సలిజాన్ని అంతం చేయడం కోసం కాదు, అక్కడ ఎవరు వీళ్ళకి ఎదురు తిరిగేటువంటి వాళ్ళు లేకుండా చేయడం కోసం ఈ పని చేస్తున్నారు. ఈరోజు ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో, మణిపూర్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. వాళ్ళ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న దగ్గరే మైన్స్ కోసం అక్కడ ఒక జాతి మీద తిరుగుబాటు చేసి వాళ్ళ మీద పెద్ద ఎత్తున దాడి అనేటువంటి జరుగుతుంది. ప్రపంచం అంతా దీన్ని ఖండించిన ఈ ప్రభుత్వాన్ని సిగ్గులేదు. ప్రభుత్వం, ప్రధానమంత్రి కూడా కనీసం నోరెత్తి ఈ రోజుకి కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి మణిపూర్ గురించి ఉంది. అందుకని ఈరోజు ఛత్తీస్గఢ్ లో జరిగేటువంటిది, ఆ ప్రాంతం అంతా కూడా ఆ బ్రహ్మాండమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలని మల్టీనేషనల్ కంపెనీ, బహుళజాతి సంస్థలకు అప్పచెప్పడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగం. ఏదో నక్సలిజాన్ని అణిచేయడం కోసం వాళ్ళు ఎవడి మీద అడవుల్లో ఉన్నారు, వాళ్ళు ఎవడి మీద ఏదో హత్యలు, ఆ పరిస్థితి కూడా లేదు. చాలా బలహీనంగా ఉన్నారు, అందరికి తెలుసు. కానీ అక్కడ ఎవడు కూడా రేపు మల్టీనేషనల్ కంపెనీ స్వేచ్ఛగా వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి కావాల్సింది తవ్వుకోవాలి, వాళ్ళకి కావాల్సింది తెచ్చుకోవాలి. అందుకోసం అది క్లియర్ చేయడం కోసమే ఆ భూభాగంలో, ఆ ప్రాంతంలో ఎవరు లేకుండా చేయడానికి, ప్రభుత్వమే తిరగబడే వాళ్ళు లేకుండా చేయడానికి, అక్కడ ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ నోరు నొక్కడానికి మాత్రమే ప్రభుత్వం ఈ కగార్ ఆపరేషన్ అనేది పెట్టింది. ఇది బోటక ఆపరేషన్, దొంగ ఆపరేషన్, తప్పుడు ఆపరేషన్. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పద్ధతి. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తారు. అయితే నరసింహరావు గారు, నక్సలైట్లు ప్రస్తుత సమాజానికి అవసరం లేదని అంత నిర్ణయానికి వచ్చారు. దీనిపై మీరేమంటారు సార్? వాళ్ళు ప్రజల నుంచి వేరయ్యారు. అది వాళ్ళ విధానంలో వాళ్ళు తీసుకున్నటువంటి, ప్రజల్లో ఉండి పనిచేయచ్చు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా పని చేయొచ్చు. అయితే వారి విధానం అది తప్పు అనేది కూడా రుజువైంది. వాళ్ళు దానివల్ల చాలా నష్టపోయారు.
త్యాగం అశేషమైన ప్రాణం కంటే ఇంక మించింది ఏమిటి? ప్రాణాలే త్యాగం చేస్తున్నారు. అయినా వాళ్ళ మీద చిన్న కన్నీరు బొట్టు కార్చేవాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళపై అయ్యో అని పెద్ద సానుభూతిగా చూపేవాళ్ళు కానీ లేరు. అందుకని వ్యక్తిగత హింసావాదం అనే విధానం తీసుకొని వాళ్ళు ఇప్పుడు వామపక్షాన్ని బెంగాల్లో కూల్చేదాకా కిషన్జీ గారు రాత్రింబవళ్ళు పనిచేశారు. ఆయన అయిపోయిన తర్వాత వెంటనే మమతా బెనర్జీ అప్పటిదాకా ఉపయోగించుకుంది. మరుసటి రోజే ఆయన కాల్చి పారేసింది, ఎన్కౌంటర్ చేసింది. కానీ అక్కడ ఉన్న జ్యోతిబాస్ గారి ప్రభుత్వం లేదా వామపక్ష ప్రభుత్వం నక్సలైట్లు ఎవరిని కూడా వాళ్ళని ఎన్కౌంటర్లు చేయడం, కాల్ చేయడం అనేటువంటి చేయకూడదు, తప్పు. ఆ విధానాన్ని కట్టుబడి ఉన్నది. దానివల్ల ప్రభుత్వం నష్టపోయింది. అయినా కూడా దానికంటే కూడా వాళ్ళు తీసుకున్న విధానం తప్పు అనేది ఎప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని రియలైజ్ అయ్యి వాళ్ళ విధానంలో కూడా వాళ్ళు కూడా మార్పు చేసుకుంటే, ప్రజల్లో ఉండి పనిచేస్తే ఖచ్చితంగా ప్రజల్లో ఉండి పని చేయాలి. ప్రజల్లో ఉండి పని చేయలేకపోవడమే వాళ్ళకు వచ్చినటువంటి నష్టం. అందుకని ప్రజల్ని సమీకరించలేకపోయారు, ప్రజల నుంచి ఒంటరయ్యారు. అందుకని సానుభూతిని కూడా కోల్పోవడం అనేటువంటి జరిగింది. ఏమైనా ఇప్పుడు ఆ రకంగా వాళ్ళకి సానుభూతి ఉందా లేదా, వాళ్ళు కోట్లేస్తారా లేకపోతే వాళ్ళకి ఏం చేస్తారా అనేది అక్కర్లా. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఈ రకమైన హత్యలు చేయడం కేంద్ర ప్రభుత్వం అనుసరించే తప్పుడు వైఖరి, శుద్ధ తప్పు ఇది. రైట్. థ్యాంక్ యూ నరసింహరావు గారు.